హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మే 6వ తారీఖు వీడియో అండి. నేను మా ఊర్లో గుడి ప్రతిష్ఠ ఉందని చెప్పాను కదండి, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఈరోజు చివరి రోజు అనమాట. మొత్తం 3 రోజులు చేస్తారని చెప్పాను కదా. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 6వ తారీఖు చివరి రోజు అనమాట. ఆ రోజు ఇంకా దేవతనైతే ప్రతిష్ఠించేసి పూజలన్నీ కంప్లీట్ చేసేసి అన్నదానం అయితే చేస్తారు. ఇంకా ఆ రోజు దర్శనం చేసుకుందామని చెప్పి మేము వెళ్ళాము. ఇంకా నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలు, అలాగే మా మామయ్య, మా ఆడబిడ్డ పిల్లలందరం వెళ్ళాము. మా అత్తయ్య లేదు ఆ రోజు, వేరే వాళ్ళ పెళ్ళి ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు అప్పటికి, ఇంకా వెయిట్ చేసామన్నమాట. సో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత దర్శనం చేసుకోవాలన్నారు. ఇంకా చూసారా జనాలు అయితే ఎంత రద్దీగా ఉన్నారో. అసలే వేడి కదా, ఆ వేడికి జనాలు తోపులాట, అసలు చాలా కష్టంగా అనిపించింది దర్శనం కూడా. ఇంకా పిల్లలు అయితే రాలేమని చెప్పేస్తే వాళ్ళు పక్కన ఒక చోట కూర్చోబెట్టాను. ఇంకా నేను, మా ఆయన, మా బాబుని అయితే ఎత్తుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ కొట్టే కాడ కూడా చాలా రద్దీగా ఉంది. ఎక్కడ కింద పడిపోతారో అన్నట్టుగా ఉన్నారనమాట జనాలు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే లైన్లో నిలబడ్డాము. ఒక 10 నిమిషాల కల్లా ఇంకా దేవత దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఈ అమ్మవారి పేరు వచ్చేసి పాలేటమ్మ అనమాట. సో ఇంకా అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే అన్నదానం చేస్తున్నారు. ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ఊర్లో కానీ మా సైడ్ ఎక్కడైనా కూడా అన్నదానం కానీ, లేదంటే పెళ్ళిళ్ళు కానీ ఏం జరిగినా కూడా స్వీట్గా అయితే పాయసం చేస్తారు. నాకు ఈ పాయసం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ అయితే పాయసం అయితే తినేసిన తర్వాత ఇంకా బగారన్నము, అందులోకి వంకాయ కర్రీ, పప్పు, వైట్ రైస్, ఇంకా పెరుగు, ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో చాలా మంచిగా ఉంది ఫుడ్ కూడా. అందరం కూడా తినేసిన తర్వాత ఇంకా పక్కనే కోలాటం కూడా వేస్తున్నారు మా ఊరి పిల్లలే. అక్కడ కొద్దిసేపు అయితే ఉండి ఇంకా అక్కడ నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. దగ్గరే అనమాట ఇంటికి, ఆ గుడికి మాకు. సో ఇంకా కొద్దిసేపు అయితే కోలాటం చూసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు గుడి దగ్గర మా ఆయన్ని, మా బాబును ఒక ఫోటో అయితే తీశాను. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అంటే అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంటే ఐస్ క్రీమ్ తినిపించేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అందరూ బండ్లో పట్టరని చెప్పి నేను వెనకాల ఆటో అయితే వెళ్తున్నాను. ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఏరు దగ్గర, అదైతే ఇక్కడ చూపిస్తున్నానండి మీకు. మొత్తానికి ఇంటికైతే వచ్చేస్తామండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.